Hello, my dear students. Welcome you all. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలైన నేపథ్యంలో మే 24th యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. మరియు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రాబోతున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అందరిలో కామన్గా ఉండే ఒకే ఒక ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ ఒత్తిడి. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సో ఎందుకో తెలీదు పిల్లలు చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. సో ఇదే జీవితం, ఇది లేకపోతే అసలు వేరే ప్రపంచమే లేదు అన్నట్టు ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, సో అది కొంతమేరకు కరెక్టే, కానీ సో దీన్ని మించిన జీవితం లేదా ప్రపంచం కూడా చాలా అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. అందుకని చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసుల్లో రిజైన్ చేసిన తర్వాత కూడా చాలా మంచి కార్పొరేట్ సెక్టర్లో ఈ హార్డ్ వర్క్ తోటి ఇంకా టాప్ ప్లేస్లో ఇంకా కంఫర్టబుల్ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తారు. ఏదో సమాజ సేవ లేకపోతే అంటే యాక్చువల్గా ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ అయ్యేటప్పుడు తమ లోపల ఉన్న కోరిక కన్నా ఎక్కువ మందిలో నేను గొప్పగా ఉండాలి, ఎక్కువ మందికి ఆల్రెడీ చెప్పొచ్చేసాను కదా అనేటువంటి భావంతో ఎక్కువ ఒత్తిడి గురవుతుంటారు. సో ఈ ఒత్తిడికి సంబంధించినటువంటి ప్రధాన కారణాలు కొన్ని చెబుతాను. నెంబర్ 1, పీర్ గ్రూప్ ప్రెషర్ అనమాట. పీర్ గ్రూప్ ప్రెషర్ అంటే, సో ఫస్ట్ వన్ ఈస్, నువ్వు గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ చదివించిన అబ్బాయి వచ్చేటప్పుడు అందరికీ చెప్తూ వస్తాడు, నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి వెళ్తున్నాను, లేదా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి వెళ్తున్నానని బంధువు వర్గంలో కావచ్చు, మిత్రుల దగ్గర కావచ్చు, అందరికీ చెప్పుకుంటూ వచ్చేస్తాడు. సో అదేం చేస్తుందంటే తెలియకుండానే విపరీతమైన ఒత్తిడి బిల్డ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావాలనుకున్నప్పుడు ఎవరికి చెప్పదు. మీ పేరెంట్స్కి లేదా క్లోజెస్ట్ 1 or 2 ఫ్రెండ్స్కి చెప్పండి. ఫ్రెండ్స్కి కూడా చెప్పకపోయినా పర్వాలేదు, నువ్వు డైరెక్ట్గా ప్రిపరేషన్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నావు, యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంతే. ఎప్పుడైతే ఇతరులకు ఎక్కువ మందికి చెబుతావో వాళ్ళందరినీ జస్టిఫై చేయడం కోసం వాళ్ళందరూ ఏమడుగుతారో ఏమవుద్దో అనేటువంటి ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ బిల్డప్ ఆఫ్ స్ట్రెస్. ఒత్తిడి పెరగడానికి అది ప్రధానమైన కారణం. సో అభ్యర్థులు నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరూ కూడా ఏది ఎక్కువగా షేర్ చేసుకోవద్దు. అంటే నాకు నెంబర్ 1 ఈస్ ఈ రిలేటివ్స్, ఫ్రెండ్స్ కావచ్చు. నెంబర్ 2, పీర్ గ్రూప్. ఇక్కడికి వచ్చి క్లాస్ రూమ్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నప్పుడు అందరికన్నా నేను చాలా వేగంగా చెప్పాలి, అందరికన్నా నాకే ఎక్కువ తెలిసి ఉండాలి, అందరికన్నా నేను చాలా వేగంగా ఆన్సర్ పెట్టాలి, అందరికన్నా నేను ఎక్కువ క్వశ్చన్స్ పెట్టాలంటే ఒత్తిడి చాలా తీవ్రంగా చిత్తు చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈస్ పీర్ గ్రూప్ ప్రెషర్. సో పీర్ గ్రూప్ ప్రెషర్ ఒత్తిడికి మాత్రం అసలు గురి కావాలి. అంటే ఎవరికి చెప్పగలరు, మీరు వచ్చారు, ఎగ్జామ్ రాస్తారు, ఓకే అయితే అయింది, లేకపోతే లేదు అనే మైండ్ సెట్ కనుకుంటే డెఫినెట్ గా యూ కెన్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. సో డోంట్ డిపెండ్ ఆర్ డోంట్ కీప్ మోర్ ప్రెషర్ ఆన్ ద ఇండివిజువల్స్. ఇతరుల మీద ఎక్కువ అంటే ఇతరుల యొక్క రాటిఫికేషన్ కి, ఇతరుల యొక్క ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు పరిణామం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కువగా మొత్తం పుస్తకం అంతా ఒకేసారి చదవాలి, అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదవాలి అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతుంది. అంటే చిన్నపిల్లలు, అంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను చూస్తుంటే చిన్నపిల్లలు లాగా అనిపిస్తుంటారు. చిన్నపిల్లలను తీసుకొని నువ్వు మార్కెట్కి వెళ్ళావు అనుకో, సో ఒక చాక్లెట్ కొనిపెట్టి, చాక్లెట్ తింటూనే ఐస్ క్రీమ్ కలు చూస్తాడు, ఐస్ క్రీమ్ తింటూనే స్వీట్ కార్న్ కలు చూస్తాడు. ఓకే, సో అన్ని నాకే కావాలండి, తినగలడా? తినలేదు. ఓకే, ఈజ్ ఇట్ గుడ్ టు అలాగే అన్నమాట. ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. పాలిటీ లక్ష్మీకాంత్ అనుకోండి, అది కంప్లీట్ స్టార్ట్ చేయకూడదు, అసలు ఓపెన్ కూడా చేయడు. ఎకానమీకి ఏ బుక్ బాగుంటుంది, సో ఇది ఎకానమీ చదివే లోపే మళ్ళీ ఎస్ఎన్టీకి ఏ బుక్ బాగుంటుంది. సో ఎస్ఎన్టీ అసలు ఓపెన్ చేయకుండా ఇన్ని పుస్తకాలు ఉంటాయి. ఫస్ట్ ఒక బుక్ తీసుకున్నావా, ఆ బుక్ లో ఫస్ట్ చాప్టర్ ని తర్వాత 1 వీక్ చదువు. ఓకే, ఈ ఎగ్జామ్ ఏదో 6 నెలలు లేదా 8 నెలలు, సంవత్సరాలు అయిపోయే ప్రాసెస్ ఏం కాదు. ఇది మినిమం 1.5 year అని మనసులో పెట్టుకోండి. 2027 డిసెంబర్ కి ఎగ్జామ్ అయిపోతే బాగా జరిగిపోయినట్టు మీకు. ఓకే, ఆ రోస్టర్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ చూస్తుంటే గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మాక్సిమం 2027 డిసెంబర్కి అయిపోవచ్చు. అప్పుడు జరిగితే చాలా వేగంగా జరిగినట్టు, అంటే కోర్టు కేసులు ఇబ్బందులు లేకుండా జరిగినట్టు. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఈస్, సో అంత చాలా ఎక్కువ టైం ఉంది. నువ్వు ఇప్పటికిప్పుడు పాలిటీ మొత్తం కంప్లీట్ చేస్తాను, ఇప్పటికిప్పుడు నేను మొత్తం కంప్లీట్ చేస్తాను అనే కాన్సెప్ట్ అసలు అన్ని పుస్తకాలు ఒకసారి కనుగొనండి. ఫస్ట్ ఒక బుక్ కొనండి, ఓకే, దాన్ని పూర్తిగా చదవండి, ఓకే, దాని
దాన్ని 2 రివిజన్లు 3 రివిజన్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఏపీ హిస్టరీకి వెళ్ళండి, లేదా ఏదో సంథింగ్ లైక్ దట్. అంతేగాని విపరీతంగా పుస్తకాలు కొన్ని వాటిని ఒక రీడింగ్ చేస్తే సరిపోద్దా? ఒక బుక్ ని 10 రీడింగ్లు చేసి అప్పుడు నీకు ఆ బుక్ మీద కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు సెకండ్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్. విజేతల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అంతేగాని మొత్తం నా దగ్గర ఉండాలి, ఏం చేసుకుంటావు? చదివావు, గుర్తుండనప్పుడు అన్ని చదివినావు, గుర్తుండదు కదా. ఏపీ హిస్టరీకి ఒక 4 పుస్తకాలు, ఇండియన్ పాలిటీ ఒక 4 పుస్తకాలు, ఎకానమీకి ఒక 4 పుస్తకాలు. ఓకే, వాటన్నిటిని ఒక్కసారి రీడింగ్ చేసిన ఉపయోగం లేదు. ఫస్ట్ థింగ్ ఈస్ ట్రై టు రీడ్ ద బుక్స్ థరోలీ. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క బుక్ సెలెక్ట్ చేసుకో. అన్నిటికన్నా స్టాండర్డ్ బుక్ 4 సబ్జెక్టుల్లో, లేదా ఎవరు కాదలేని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, లైక్ పాలిటీ, లైక్ లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి, దాన్ని కంప్లీట్ చేయండి. అది నెల 2 నెలల, దాంట్లో ఏ బుక్ లో ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగినా నువ్వు పేజ్ నెంబర్ తో సహా చెప్పగలిగేటట్టు చదువు. ఓకే, అది పూర్తయిన తర్వాత రెండో దానికి ఆలోచించు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బుక్ నువ్వు కొనాలంటే నువ్వు బాగా ఇది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ బుక్ వెళ్ళు, అది కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ బుక్ వెళ్ళు, అది కంప్లీట్ అయినాక ఫోర్త్ బుక్ వెళ్ళు. ఇప్పుడు ఈ లోపే మళ్ళీ ప్రిలిమినరీకి వెళ్ళదు, అసలు నోటిఫికేషన్ లేదు, ప్రిలిమినరీ ఎగ్జామ్ డేటే తెలియదు, మళ్ళీ ప్రిలిమినరీ గురించి ఆలోచిస్తారు. డు యు అండర్స్టాండ్? ఫస్ట్ మెయిన్స్ కంప్లీట్ చేసుకో, ఎందుకంటే మెయిన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి ఏబిపిఎస్సి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 అభ్యర్థులకి ఫస్ట్ మెయిన్స్ కంప్లీట్ చేసుకో. మెయిన్స్ కంప్లీట్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, జాబ్ క్యాలెండర్ కాదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఒక 50 నుంచి 60 రోజుల టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ప్రిలిమినరీ కూడా వేసేయచ్చు. ఓకే, సో మళ్ళీ ఆ ప్రిలిమినరీ 5 పుస్తకాలు ఎంత గందరగోళం ఉంటుంది. నీ దగ్గర ఒక రోజు ఉంది, ఈ రోజు. ఓకే, February 27th, 2026. ఈ రోజున ఎన్ని పుస్తకాలు చదవాలి? ఓకే, దీంట్లో అన్ని చదవలేదు కదా, ఈ రోజే కంప్లీట్ చేసుకో, ఎంతవరకు చదవగలో అంత చేసి. అండ్ ఇది ఆ 15 పేజీల్లో ఏదైతే ఇవాళ చదివో దాన్ని ప్రశాంతంగా మననం చేసుకో, రివిజన్ పెట్టుకో. నీ మనసులో ఆలోచిస్తూ ఉండు, అన్నం తినేటప్పుడు ఆలోచించు, లేదా బ్రష్ చేసేటప్పుడు ఆలోచించు. ఎవ్రీ టైమ్ యూ స్టార్ట్ రివైజింగ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్స్. దట్ ఈస్ ద వే టు ప్రిపేర్ ద సక్సెస్. అంతేగాని అన్ని పుస్తకాలు ముందేసుకొని దాని కొంచెం దీని కొంచెం చిన్నపిల్లలు తిరణాలకు వెళ్ళినప్పుడు ఎలాగైతే కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్ వెళ్తారు, ఇక్కడ ఏంటంటే ఇన్ని పుస్తకాలు ఉంటే ఒత్తిడికి గురి అవుతుంది. ఫస్ట్ థింగ్ ఈస్ పీర్ గ్రూప్ ప్రెషర్. నెంబర్ 2 ఈస్ అంటే మొత్తం అంతా ఒకేసారి చదవాలన్నటువంటి తాపత్రయం. నెంబర్ 2. నెంబర్ 3 ఈజ్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్. సో సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం. ప్రణాళిక అంటే సో నువ్వు కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా నేను ఇప్పుడు మెయిన్సే చదువుతాను, ఈ 4 నెలలు లేదా 5 నెలలు నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ 4 సబ్జెక్టులు 1 by 1 కంప్లీట్ చేసుకుంటాను. 45 days పాలిటీ పట్టింది, 45 days ఎస్ఎన్టీ పట్టింది, 45 days ఎకానమీ పట్టింది, 45 days ఎస్ఎన్టీ పట్టింది, ఇలా 4 ఏబిఎస్టీ పట్టింది. ఇలా 4 సబ్జెక్టులు 45 days పెట్టుకో. ఓకే, ఆటోమేటిక్ ఏమవుతుంది, యూ కెన్ సీ డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. అలా చదివితే ఒక్కసారి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే కొద్ది విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. దాట్ మేక్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్. ఓకే, అది ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్. ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్ అంటే ప్రిలిమినరీ మెయిన్స్ రెండింటినీ కలుపుకోవటం, లేదా కరెంట్ అఫైర్స్ కోసం కొన్ని వేల పేజీల పుస్తకాలు చదువుకోవటం. ఓకే, డజంట్ మీన్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ప్రతిరోజు ప్రతి సెకండ్ వచ్చి అప్డేట్ ఎందుకు? ఓకే, సో ప్రతి సెకండ్ అంటే కొన్ని వేల పేజీల పీడిఎఫ్లు, వేల పేజీల పుస్తకాలు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రతి ఒక్క అప్డేట్ అవసరమా? ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి, నీట్ గా చదువుకోండి. ఓకే, ఫస్ట్ మెయిన్స్ కంప్లీట్ చేసుకోండి. మెయిన్స్ లో పాలిటీ కావచ్చు, మెయిన్స్ లో ఎకానమీ కావచ్చు, మెయిన్స్ లో ఎస్ఎన్టీ కావచ్చు, మెయిన్స్ లో ఏపీఎస్టీ. ఫస్ట్ ఈ 4 కాంపోనెంట్స్ కంప్లీట్ చేసుకుని దెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీకి సంబంధించి మీకు జాగ్రఫీ తెలుసు, ఇండియన్ హిస్టరీ తెలుసు, సొసైటీ తెలుసు, కరెంట్ అఫైర్స్ రోజుకు ఒక ½ an hour 1 hour కేటాయిస్తారు. కాబట్టి సో అలా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే వెళ్ళండి. కానీ అంతేగాని విపరీతమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి మెకానిజం మాత్రం అసలు ఎట్టి పరిస్థితులు వెళ్ళదు. ఈ 3 స్టెప్లు ప్రాపర్ గా ఫాలో. పీర్ గ్రూప్ అసలు ఎవరికి మీరు మీ పోటీ పరీక్షల ప్రిపరేషన్ గురించి ఎక్కువగా రాటిఫికేషన్ కోసం కావచ్చు, బంధువుల వద్ద మెప్పు కోసం కావచ్చు చెప్పద్దు. నెంబర్ 2, ఒక్కో సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ కానీ లేదా ఒక 4 పుస్తకాలు ఒకసారి చదువు. కాకపోతే దీంట్లో ఒక సబ్జెక్ట్ ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఇంకో చాప్టర్, దాంట్లో ఇంకో చాప్టర్ అయిపోయిన తర్వాత ఇంకో చాప్టర్. సో ఒక సబ్జెక్ట్ ఎట్ ఏ టైం. ఓకే, ఈ రోజు గురించి మాత్రమే
దగ్గర ఉన్నటువంటి 24 గంటలు 18 గంటలు చదివితే ఇన్ని పేజీలు అవుతుంది. ఓకే. సో ఆ మెకానిజం ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. థర్డ్ వన్ ఈస్ ప్రణాళికాబద్ధం ప్రిపరేషన్. ఓకే. ఫస్ట్ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిలిమినరీకి వెళ్తాం అనేది చాలా చాలా ఐడియలిస్టిక్ అప్రోచ్. సో ఈ సింపుల్ మెకానిజమ్స్ ఫాలో అయ్యి మీరు 100% విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.